వానపాములా నటించి కట్ల పాములా కాటేశావు. ఆగో, నీ సవితల్లి పెట్టే నరక బాధల్లోంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిద్దామనుకుంటే ఇంత ఘోరం చేయించావు. అమ్మా, అయినా నీ మీద నాకు కోపం రాలేదు. నాది జాలిగుండె. నా దారికి వచ్చావనుకో, ఎండలో ఐస్ క్రీమ్లా కరిగిపోతా. రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు, నాగు పాముని కాటేసి నాశనం చేస్తానమ్మా. నీ రామ్మంటూ నీ బాబే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇప్పుడు జరిగింది నీ రామ్మంటూ చెప్పావో, తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతారు. అమ్మా, గుర్తుంచుకో. అట్ట భయంగా చూడక తల్లి, హాయిగా నవ్వమ్మా. ఆనందం ఆగినట్టుందమ్మా, ఇంకొంచెమమ్మా. అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకాయ ఊపు తల్లి. అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా, ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. చెట్టు మించాడు చూస్తున్నాడు, తిరక్కమ్మా. నేను నీకు క్షమాపణ చెప్పినట్టు, నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి. ఇట్లా తేడా వచ్చిందంటే చంపేస్తా. అదేం కాదు బావగారు, ఓ పని చేద్దాం. ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీష్ గారు. అంచేత ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం. ఓకే, అలాగే. చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు నచ్చారు, పిల్లలకి పిల్లలు నచ్చారు. ఇక తేడా అలా కట్నం దగ్గరే. సీజే గారు ₹1 కోటి అడిగి మీరు 50 ఎకరాల కంటే ఇవ్వలేను అంటే నేను ఒక 75 దగ్గర సెటిల్ చేయొచ్చు. అసలు కట్నమే వద్దు బాబోయ్ అని ఆయన, ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు. ఆహా, కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి. సాగేలా బ్రహ్మగారు, ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి తాంబూలాలు మార్పించండి. ఇతం చిన్న సందేహం, ఇలా వస్తారా? నాతో చెప్తే ఎలాగండి? అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి, చెప్పండి. ఇది పెళ్లి, మరోటి కాదు. చదవేస్తే కేకరకాయ అన్నట్ట. జాతకాలని చూశాక కావేరమ్మ గారు మీ అమ్మాయేనా అని అడుగుతున్నాడు. అదేమిటి, మా అమ్మాయి కాకపోతే? చిత్తం మీ అమ్మాయినని తెలుసండి. తల్లి విషయం, కన్న తల్లి. ఇద్దరమ్మాయిలకి కన్న తల్లి ఒకరేనా, లేక మీ పెద్దమ్మాయి చీసో కావేరి గారు? అదే, మా కావేరి పెద్దావిడ సంతానం. ఆవిడ పోయారు. ఇప్పుడు ఆ సంగతి ఎలా? అదేనండి నా గొడవ. ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి. దోషం ఏమిటయ్యా, సరిగ్గా చెప్పాడు. దోషం అంటే పెద్ద దోషం ఏమీ కాదు గానండి. 7వ ఇంట శనీశ్వరుడు జన్మలగ్నంలో గురువుని, వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి. చూస్తే మరేం లేదు, అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం. నిమిషం పని చెట్టు భగ్గున మండి బూడిదైపోతుంది. ఆ తరువాత తిరుగులేదు, హాయిగా. షడప్, దొంక తిరుగుడు అని సూటిగా చెప్పు. చిత్తం, పచ్చిగా చెప్పడం నా ధర్మం. అమ్మాయి గారికి పెళ్ళైన 10 రోజుల్లోగా భర్త మరణిస్తాడు, మరణగండం. అందువల్ల ముందరో చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతారు. ఆ చెట్టును కొట్టేస్తారు, లేదా మేకని చంపేస్తారు. ఇహ దోషాలుండవు. బ్రహ్మగారు, శుభం పలకమంటే ఇదేం దరిద్ర కొట్టు మాటలయ్యా. వారిజాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు నగము పొందదదిప అని శుక్రనీతి. అబద్ధాలైనా ఒక పెళ్లి జరపంటే. అయ్యా, నా యజమానులు తమరు కారు, సీజే ప్రభువులు. తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది. ఈవేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను. అయినా ఉపాయం కూడా చెప్పానుగా. సారీ డాడీ, ఈ సంబంధం మాకొద్దు. రాజా గారు, చలో క్షమించండి. ఆగండి, ఇది ధర్మం కాదు. పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా? మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చుగా. వదిలి గారు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు, ఇష్టం లేదు. పెళ్ళంటే 100 ఏళ్ల బతుకు. మీరు పదండి. ఓ మై గాడ్, సీజ గారు, అయ్యా! నా దేవుడు, నా గొంతు కోసం నా గొప్ప దరిద్రం.
అయ్యా సిజ గారు నా మాట వినండి. ఎదవా క్యారెక్టర్ బాగానే చూడయ్యా, యాక్టింగే బాగురు. వెళ్ళండి లైటింగ్ మీట్ ఇవ్వండి. అయ్యా నా మాట వినండి సిజ గారు. అయ్యా నా కొంప ముంచావురా దేవుడు, నాకేం దారి చెప్పరు. నా పిల్ల బతుకు బూడిదైపోయింది బాబు. షా! ఆ ఏడుపు కట్టి పెట్టండి. నాకు ఆ విషయం మీద చెప్పకు. పోవే రాక్షసి, నా సౌతి పిశాచమే పట్టుకుందామో. పోవే రాగాది, నువ్వెక్కడ దాపరించావే? పుట్టగానే తల్లిని చెప్పావు, తాలి కట్టగానే మొగుడు చెప్తావు. ఆనక మమ్మల్ని మింగేస్తావు. మమ్మల్ని వదిలిపోవే మహమ్మారి. చావే చావే, నువ్వు అసలు ఈ గొప్పలో పుట్టావే. ఆ తల్లి పెళ్లిగా ఈ జన్మలో పెళ్లి కాదు. దాని కాకపోతే నీకు అసలే కాదే. నీ బతుకెందుకే? బావిడ దూకి చావే నా కూతురా. నోరు పోయి నోరెత్తే ఉంటే నిండే కాదు, అందరినీ చంపుతారు. జాగ్రత్త. అయ్యా శాంతించండి. ఏమిటండి శాంతి? వల్లకట్లోనే మా అందరికీ శాంతి. ఇంకో దారి ఉంటే చెప్పండి, మీరే చెప్పండి. మీరు స్థిమితంగా వినండి. రేపు తెల్లారకట్ట మీరు నేను కావేరమ్మని తీసుకుని, మీరు వద్దులండి అందరికీ తెలిసిపోతుంది, నేను రామ్మంటూ కావేరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం. అక్కడ మేము ఎవరికి తెలియదు కదా. ఈ దోషం పోయేటందుకు చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, లేదా మన పురోహితుడు చెప్పినట్టుగా ఓ చెట్టుకో చామకో గొడ్డుకో గాడిదకో ఇచ్చి కుట్టుగా పెళ్లి జరిపించేస్తాం. తాళి దించి గంగలో పారే చక్కా వస్తాం. వచ్చిన తర్వాత కొత్త జాతకం రాయిస్తాం. ఇవాళ కాదన్న వాళ్ళే రేపు ఓహో అంటారు. ఒక్కదంటారు. ఈ జన్మలో పెళ్లి కాదు. దాని కాకపోతే నీకు అసలే కాదు. చావే చావే, బావిడ దూకి చావే నా కూతురా. నేను రాంబంటూ కావేరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం. అక్కడ చావుకు సిద్ధంగా ఉన్న ముసలుడికో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, చెట్టుకో చామకో గొడ్డుకో గాడిదకో ఇచ్చి పెళ్లి జరిపించేస్తాం. తప్పదంటారు. కాపాడు తల్లి కాపాడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. లేకండి లేకండి. అమ్మోరు తల్లి, అమ్మాయి గారికి పెళ్ళైపోయింది. నువ్వే సాక్షి, నీ పసుపు కుంకాలే సాక్షి. అమ్మాయి గారి పేడ పోవాలి కదా, పోయింది. ఇక నన్ను చంపి. అమ్మాయి గారు పేడ పోయింది. తల్లి, అమ్మాయి గారికి నీ పెనువిటంత మంచి పెనువిటి నంపించు. నన్ను చంపి. ఆగాదు ఒక్క నిమిషం, అయ్యగారికి చెప్పొస్తాను. ఆరి పాదాల మీద పడగానే చంపి. ఎరా, అమ్మాయి గారిని కాపాడటం కోసం ఆవిడ మెల్లో తాళి కట్టేశావా? నీ ఎదవ కథ మేము నమ్మాలా? అది ఆ పిల్ల మెల్లో తాళి కాదు, రాజాగారి మెల్లో వంశగౌరవం నాశనం చేశావు. వాళ్ళ ఇంటి పాల పాత్రలో విషం పెట్టావురా. అది కాదు త్వరగా. దౌర్భాగ్యుడా, నీ వంకని ఇంటికి పెద్దలు అయిపోయి ఆస్తి దోచుకోవాలని కదరా నీ దురాశ? అదేం కాదండి, తాళి కట్టగానే నేను చచ్చిపోతానని, అమ్మాయి గారి మీద పేడ పోతుందని. అమ్మాయి, ఈ కుట్ర పెద్ద కుట్ర.
తాళి గడితే తిరుగుండదని నీకు తెలుసు, ఇంకెవరు చేసుకోరని నీకు తెలుసు. ఇప్పుడు ఈ పాడు పని చేశాక మరి చిన్నమ్మాయిని ఎవరు చేసుకుంటారా? దాని బతుకు నాశనమే కదరా. దాని వల్ల కూడా తాళి కట్టవా? తాళి కట్టవా అంట చెప్పరా? ఓరి దేవుడు, నా పిల్ల బతుకు మంట కలిపాడు. ఈ ఆస్తి కోసం అమ్మాయి గారిని మచ్చిక చేసుకుని పల్లో వేసుకున్నావు. నేను చూశాను. నేను చూశానండి. దాంతో సరసాలు, లొల్లై పాటలు, తైతెక్కలు. ఏమన్నా అంటే సవత్తల్లి రంగు కట్టిందంటారని నోరు మూసుకుని నేను రెండులు తిట్టానమ్మా. రాస్కెల్, ఈ అర్ధరాత్రి పెళ్లి ఇక్కడే ఇప్పుడే సమాధైపోవాలి. వీణ్ణి ఇక్కడే నరికి ముక్కలు చేసి పూర్తి పెట్టాలి. కిరకాయలు పోసి తగలబెట్టండి. తాళి కట్టిన మగాడికి మరణగండం, 10 రోజుల్లో చచ్చిపోతాడు. కట్టగానే తల్లిని చంపింది, తాళి కట్టగానే మొగుడు చంపుతుంది. చంపుతున్నారు, నిజంగానే రాబట్టు చంపుతున్నారు. మరణగండం నా జాతకం నిజమే. అమ్మో అమ్మో, నాకు తాళి కట్టండి నాన్న. నా భర్త, మీ అల్లుడు. కొట్టకండి, చంపకండి. వద్దు. వద్దు. గిరీష్ గారు, నాన్న, నన్ను కాశీకి పంపించి చచ్చిన శవానికి గొడ్డుకో ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు మీరు. దానికి భయపడే ఈ పని చేశాడు రాంభట్టు. తాను చచ్చినా సరే నేను బతకాలనే తాళి కట్టాడు. చావుకి సిద్ధపడ్డాడు కాబట్టి మీరెన్ని దెబ్బలు కొట్టినా భరించాడు. తిరగబడలేదు. అతను చెయ్యెత్తితే పద. దొరగారు, మీ నాన్న నా కోసం ప్రాణం వదిలాడు. నువ్వు చావబోయి నాకు ప్రాణదానం చేశావు. నేను చంపను. కానీ కానీ ఇది తప్పురా, ద్రోహంరా. మీ నాన్న కూడా మెచ్చడు. పాలిచ్చే రొమ్మునే పొడిచిన ద్రోహిరా. నీ అడవి కూడా నిన్ను క్షమించనురా. నీ మొహం నాకు చూపించు.